హే గాయ్స్, వెదర్ అయితే మస్తు ఉంది కూల్గా. నాకైతే ఇలా కూల్గా ఉన్నప్పుడు ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది. అందుకే ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. గాయ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రెసిపీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. చాలా క్విక్గా అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ రెసిపీ. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్, ఆనియన్ అండ్ క్యాప్సికమ్. ఇవి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ వెల్లుల్లి పొట్టు తీసి ఉంచాలి. దీంట్లో నేను అమూల్ డైస్ చీజ్ అండ్ చీజ్ స్ప్రెడ్ రెండు యూస్ చేస్తున్నాను. ఫస్ట్ చీజ్ స్ప్రెడ్లో వెల్లుల్లి గ్రేట్ చేసి వేసుకోవాలి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కార్న్, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, పెప్పర్, సాల్ట్ అండ్ డైస్ చీజ్ ఉంది కదా, అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్కి చీజ్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది అప్లై చేసేసి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అని దాని మీద ప్లేస్ చేసేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 sides ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే చీజ్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ట్రై ఇట్ గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంది.